బస్ స్టాండు ఈ ఎర్రగుంట్ల ఏరియా ఉన్నవాళ్ళు వాళ్ళు మన హాస్పిటల్ ఉంది కదా, ఆ ఎర్రగుంట్ల హాస్పిటల్ దగ్గర వీళ్ళు అంటే ఈ పనులు చేసుకొని కొద్దిగా ఉండడానికి కోసం, ఆ చిన్న పనులు చేసుకొని ఉండడం కోసము. హలో హలో వినపడుతుంది సార్? పనులు చేసుకొని ఉండడం కోసము వాళ్ళు ఒక సైట్ కావాలంటున్నారు. అంటే సైట్ అంటే టెంపరీగా షెడ్ వేసుకొని ఆ హాస్పిటల్ వెనకాల పెట్టుకొని చేసుకోమని చెప్పాను. చెప్పండి. హలో, ఈ హమాలీలు వీళ్ళేదో టెంపరీగా ఆడ ఉండడం కోసం షెడ్ కోసమని ఆడ పనులు చేసుకునేదాంట్లో పెట్టుకుంటారు. అంటే పర్మనెంట్ స్ట్రక్చర్ కాదు, ఏదో రేకులు తీసుకొని ఉంటారంట. మన ఎర్రగుంట్ల హాస్పిటల్ దగ్గర వెనకల సైడ్, బ్యాక్ సైడ్, అటువైపు కాదు ఇటువైపు ఖాళీగా ఉంది చూడ. మీరు వెళ్ళి ఒకసారి చూసైనా సరే వాళ్ళకి ఎక్కడో కానీ చూసాం. పుట్టపర్తి రోడ్డుకి కావచ్చు, ఈ రోడ్డుకి కావచ్చు, ఎక్కడ ఖాళీ పనులు చేసుకొని ఆడు ఉంటా అంటారు కదా, అంతే. అంతకంటే షెడ్ అట్లని కాదు, వీళ్ళు కూర్చోవడానికి ఖాళీగా ఉంటారు బంక్ వేసుకొని. మీరు ఒకసారి చూడండి అది సార్. ఏం చెప్పలేరు ఏమన్నా చేసినారు రొట్టె, అది మళ్ళీ పాల్ మేడం చేసింది చేయలేదు. మళ్ళీ ఇప్పుడు మొత్తానికి వచ్చింది, మళ్ళీ చేసి లేదంటే కాదు మొటేషన్ పెట్టినారు. కొడుకు ఇద్దరికి చేసిందే డివైడ్ చేసి మొటేషన్ పెట్టించాం ముందు ఆమెకు ఇది చేసింది లేదంటే మన కూడా నేను చెప్పొచ్చు. తండ్రి కొడుకులకా? ఇద్దరు కొడుకులకు చేయిస్తున్నాడు చెప్ప. నువ్వు కొడుకులకి చేపిస్తున్నావా? ఏమైంది సమస్య? అది చిన్న కొడుకు చేపించారు, పెద్ద కొడుకు చేపించినారు. ఇప్పుడు ఏం కావాలన్నా? ఇది చిన్న కొడుకు చేపించారు, పాస్బుక్లు కావాలి సార్. చిన్న కొడుకు ఏమన్నారు? చేసిస్తారు వాళ్ళు, మొటేషన్ పెట్టినారు. ఇప్పుడు వచ్చింది అక్కడ నుంచి రావాలి మొటేషన్ పెట్టినాక 10 రోజులు పడుతుంది. 2 నెలలు అయితే రాలేదు, మళ్ళీ కొత్తగా చేయాలని చూస్తాను. ఇప్పుడు వచ్చినాయి మళ్ళీ ల్యాబ్స్ అయిపోయింది, కొత్తగా చేయాలి అంటా అండి. తాజా గారు నమస్తే మేడం. ఇప్పుడు వెంకటగారపల్లి నుంచి హ్యాండిక్యాప్డ్ వాళ్ళ కొడుకుల పేరు మీద భూమి చేపిస్తున్నాడు. ఉన్నీలేండి, వాళ్ళతో బాగా ఇది తీసుకొని చేస్తే ఏమవుతుంది? వాళ్ళ ఎంతో అఫిడవిట్ తీసుకొని చేసేసాం. మీరు ఒక అఫిడవిట్ రాసిండి పెద్ద అయినా చేసి పెట్టేస్తారు. జనరేటర్ ఏమన్నా ఒక అఫిడవిట్ రాసి ఇట్లాంటిది చేసేస్తారు. చెమ్ము మీ చెక్సా వస్తున్నాను, నీది ఉందా చెక్కు? రమ్మమ్మా, దేశం అంత పెద్ద ఏ దాంట్లో సాయిరామా? గుడ్ హీరో. ఏం పేరు నీ పేరు? సీను. ఓకే ఓకే, గుడ్ గుడ్ గుడ్. ఆల్ ది బెస్ట్ అన్నా. నీకురా? నీకు లేదా? రైట్. వేణు ఏంది సెల్లో నన్ను ఎప్పుడో చూసినావా? స్వీట్లు వద్దా నీకు? తీసుకో అడిచేసి పి లక్ష్మి
పూజారి లక్ష్మి రామ్నగర్. అందరు వచ్చినారా? పి లక్ష్మి 45,000 రూపాయలు. ఏమేంటమ్మా? కె వెంకటనాగులు బాబు చనిపోయినాడు. కె వెంకటనాగులు 20,000 రూపాయలు. ఏమేంటి పెద్దనా? వై మహేంద్రబాబు ఇప్పుడు బాగానే ఉండేనా? ఆమెకు వచ్చిందా? వై మహేంద్రబాబు 22,000 రూపాయలు. ఏమేంటి? డి వారాదమ్మ బాగానే ఉందా? ఏం చేస్తున్నావు? డి వారాదమ్మ 60,000 రూపాయలు. ఏమేంటి? డి శ్రీనివాసులు 10,000 రూపాయలు. ఏమేంటి? ఓ సాయి కృష్ణారెడ్డి బాగుందా ఇప్పుడు? ఓ సాయి కృష్ణారెడ్డి 3,50,000 రూపాయలు. ఏమేంటి? అంతే ఇల్లు అనుకో. ఏపీ చంద్రశేఖర్ కాలేజ్ దగ్గర పుత్తూరు దగ్గర ఇప్పుడు ఎట్లా ఉంది? బాగు సార్ చెన్నైలో నడుస్తున్నాడా? చిన్నగా కోమాలకు కోమాలో 25 రోజులు. ఏపీ చంద్రశేఖర్ 2,10,000. ఏమేంటమ్మా? కె మల్లికార్జున నువ్వు ఏం చదువుతున్నావు? ఇప్పుడు ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్. కె మల్లికార్జున 20,000 రూపాయలు. ఏమేంటి మళ్ళీ? అంతేనా? ఏమన్నా పడుతుందా? టీచర్స్ కస్తూర్బా ఇంకెవరున్నారు? అంతేనా? ఇంటే ఉన్నారు లేదా?